సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ సర్పంచులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఢిల్లీ జంతర్ మంతర్, పార్లమెంటు వద్ద విద్యార్థులు ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతుంటే వారిని అమానుషంగా పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడాన్ని నిరసిస్తూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ రోజు గజ్వేల్ పాత ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుమ్కుంట ఆంక్షారెడ్డి మరియు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం పాల్గొన్నారు. ప్రతి దగ్గర కూడా క్యాండిల్ లైట్ నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపుతోని పొద్దున్నే మేము మా ప్రీతమన్నకు, మా రగన్నకు మీరు కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఇక్కడున్న మా కార్యకర్తలు, నాయకులు అందరూ మంచి ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా అందులో పాల్గొంటే మాకు కూడా ఇంకా ఉత్సాహం పెరుగుతుందని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు అన్న ప్రీతమన్న మీరు తెలుసుకోరు, మీరు చదివిరు, రగన్న మీరు కూడా తెలుసుకోరు గజ్వేల్ గురించి. కేసీఆర్ ముఖ్యమంత్రి 2 సార్లు చేసిండు, ఇంకోసారి ఎమ్మెల్యే అపోజిషన్ నాయకుడు. ఆయన ఉండంగా కూడా టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సర్పంచ్లను మేము గెలిచాం. ఇక్కడ వాళ్ళ పార్టీకి ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్క అరుస్తుంది ఎంతమంది గెలిచిరని, కానీ ఆ కుక్కనే ఒకసారి నోరు జారింది 65 మంది గెలిచిరని. కానీ వాడు ఒక మాట అన్నాడు, ఆ కుక్క, అరే వచ్చేసారి 10,000 గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, కానీ మీతో పాటు నేను ఛాలెంజ్ చేస్తున్నా. వాడు 10,000 అన్నాడు కదా, 10,000కు వాడు అన్నదానికి 4 గింతల గిట్ట మేము గిట్ట కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఓట్లు రాబట్టకపోతే మేమే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. కానీ నీకు ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా, ఆ కుక్క ఒకసారి 10,000 అన్నాడు, సిగ్గు శరం ఉందారా? పోయినసారి మాకు ఎన్ని వచ్చినాయి చూడు, మా సర్పంచ్లు ఎంతమంది గెలిచిరో చూడు, మాకు 7 మున్సిపల్ కౌన్సిలర్ గెలిచారు, పోయినసారి ఒక్కటి ఉండేరా? ముఖం చూసుకోరా, నీ ముఖ్యమంత్రి నీ ఎమ్మెల్యే ఆడ బతుకున్నాడు, నువ్వు కుక్కలే కొర్రకరా. మనం ఎప్పుడైనా కలిసి ఉంటాంరా? కుక్క ఆడ తూప్రాలో చూడరా, మీకు మాకు మున్సిపాలిటీలో ఎంత డిఫరెన్స్ ఉన్నాయో ఓట్లు చూడరా. కుక్క నీకు ఆ రోజే సమాధానం చెప్తామనుకున్నా, కానీ కుక్కతో ఒర్రొద్దు అనే ఆలోచనతో మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎప్పుడు కూడా 40,000కు తక్కువ రావు. అదృష్టం ఉండి మొన్నటిసారి ఈటల రాజేంద్ర రాకపోతే మేము ఏడుంటుండేమో ఆ దేవునికి తెలుసు. అందుకోసమే ఇవాళ చూడరా, మేము నీలాగా కూళ్ళు కైకులు ఇచ్చి తెచ్చుకోలేదు. దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముమ్మాదికి ప్రజాస్వామ్య విజయం అని తెలుపుకోవచ్చు. కానీ ఈ ప్రజాస్వామ్య విజయంలో ఎంతోమంది విద్యార్థులు అమరులైనారు, 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఆర్టికల్ 19 ద్వారా, భారత రాజ్యాంగం ద్వారా జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేసిన పోలీస్ ఆఫీసర్లనే చర్యలు తీసుకోవాల్సిందే. ఈ లాఠీ చార్జ్కు కారకులైన కేంద్ర హోంమంత్రి వారు బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేయాలని ప్రత్యేక డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు గజ్వేల్లో భారీ స్థాయిగా క్యాండిల్ ర్యాలీ, భాషాలు చులూస్ తీసుకొని కార్యకర్తల ముందు ఇక్కడ దాకా వచ్చినాం. ఈ ర్యాలీ మొదలయ్యే ముందే ధర్మేంద్ర ప్రధాన్ గారు భయపడి వారు ఒప్పుకొని ఇది నా వల్లనే జరిగిందని చెప్పి ఒప్పుకొని రాజీనామా చేసినట్టు మేము వార్తలలో చూసినాం. మా లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వాస్తవానికి ఇంతవరకు దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడిని ఇలా ఈడ్చుకపోయి అరెస్ట్ చేసి స్టేడియంలో పెట్టి చేసిన దాఖలాలు ఇంతవరకు మన భారత ప్రజాస్వామ్య దేశంలో ఇంతవరకు లేవు. ఇది జరిగింది, దీనికి తప్పకుండా లెక్క కడతాం. అది గజ్వేల్ గడ్డ మీద నుంచో మొదలవుతుంది. 100% గజ్వేల్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రెపరెపలు ఆడుతుంది. 100% ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిపి కారణంగా ఓ యువ నాయకురాలైన గజ్వేల్ టౌన్లో భారీ ఎత్తున క్యాండిల్ లైట్ ర్యాలీ తీయడం జరిగింది. ఢిల్లీ వాళ్ళ హోటల్ నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వరకు మేమందరం కలిసికట్టున వచ్చి ఇక్కడ ఒక సత్యాగ్రహ ప్రొటెస్ట్ లేక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మేము ఈ ప్రొటెస్ట్ అనుకున్నది మా రాహుల్ గాంధీ గారు అడిగిన 3 డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని, ఏదంటే ఇప్పుడు 30 రోజుల నుంచి ఎట్లయితే స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని పోలీస్ ఫోర్స్ తోటి కొట్టిపించడం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా వాళ్ళకి సపోర్ట్గా మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. మేము ర్యాలీ తీద్దాము అనుకునే టైంకి మా పిఎం మోడీ గారు భయపడి ఇదేదో పెద్ద ఎత్తున అవుతుంది,
స్టూడెంట్స్ అందరూ ఏకమయ్యారు. వీళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెత్త చేరి ఏడ మా ప్రభుత్వాన్ని గద్ద దించేస్తారో పోతే ఒక మినిస్టర్ పోతుంది. కానీ ఇప్పుడు ఇది నేను మినిస్టర్ని రిజైన్ చేయకపోతే నాది కూడా గద్ద దింపుతారు అనే భయంతో అక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించడం జరిగింది. ఈరోజు వాళ్ళు మేల్కొని ఒప్పుకున్నారు, నేనే నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది, నేనే మీ ఫ్యూచర్ని స్టూడెంట్స్ ఫ్యూచర్ని అమ్ముకోవడం జరిగింది పైసల కోసము అని ఒప్పుకొని అక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మేము మా రాహుల్ గాంధీ గారు